నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా. టాలీవుడ్ దర్శకుడు తేజ కుమారుడు అమితాబ్ తేజ ఓ జంట చేతిలో మోసపోయాడు. హైదరాబాద్లోని మోతీనగర్కు చెందిన ఆ జంట స్టాక్ మార్కెట్ పేరుతో అమితాబ్ను మోసం చేసింది. ట్రేడింగ్ పేరుతో లాభాలను వచ్చేలా చేస్తామని చెప్పి తనను మోసం చేసినట్లు ఆయన స్థానిక కోర్టును ఆశ్రయించాడు. కొద్ది రోజుల క్రితమే జరిగిన ఈ ఘటన తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. అధిక లాభాలు వస్తాయని అమితాబ్కు ఆశ చూపి అతని నుంచి 63 లక్షలు కాజేశారని ఆ దంపతులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వ్యాపారవేత్తగా రాణిస్తోన్న అమితాబ్ తేజకు గతేడాది ఏప్రిల్లో యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్ దంపతులతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. తాము చెప్పినట్లు నష్టం వస్తే తమకు చెందిన అపార్ట్మెంట్లోని ఫ్లాట్ను ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. దీంతో ఆ దంపతుల మాటలను నమ్మి అమితాబ్ పెట్టుబడులు పెట్టారు. అయితే ఒక వారం తర్వాత వారి ప్లాన్ అమలు చేశారు. 9 లక్షల లాభం వచ్చిందని కొన్ని నకిలీ పత్రాలను చూపించి నమ్మించారు. దీంతో పలు దఫాలుగా 63 లక్షలు వారికిచ్చారు. అయితే కొన్ని నెలల తర్వాత తన డబ్బుకు సంబంధించి ఎలాంటి లాభాలు రావడం లేదని అమితాబ్ గ్రహించారు. తనకు సంబంధించిన అసలు కూడా వారు తిరిగి ఇవ్వలేదు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.